పేరెంట్స్ టీఎస్ఎంసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. మరి ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? ముందుగా టీఎస్ఏపీ సెట్ వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులో క్యాండిడేట్స్ లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది, క్యాండిడేట్ లాగిన్స్. ఈ క్యాండిడేట్ లాగిన్స్లో మీరు సైన్ అప్ అవ్వాలి. మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సందర్భంగా తీసుకోబడినటువంటి లాగిన్ ఐడిని ఇందులో ఫస్ట్ ఫిల్ చేయాలి. ఇక్కడ మీకు ఉన్నటువంటి లాగిన్ ఐడి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క టీఎస్ఎంసెట్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్ హాల్ టికెట్ ఏదైతే ఉందో మీరు ఇందులో ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ మీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో మీరు దాన్ని క్లిక్ చేసి అప్పుడు మాత్రమే ఇక్కడ మీకు ఇవ్వబడినటువంటి ఈ సీక్రెట్ లేదా ఇమేజ్ వాల్యూస్ని ఇక్కడ ఉంచాలి. అంటే ఇక్కడ ఏ విధంగానైతే అప్పర్ కేస్ ఉంటే అప్పర్ కేస్, లోయర్ కేస్ ఉంటే లోయర్ కేస్, నెంబర్స్ అయితే నెంబర్స్, మరియు ఏ విధంగా ఉంటే అది స్మాల్ అయితే స్మాల్, క్యాపిటల్ అయితే క్యాపిటల్ మీరు అందులో ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ చేయాలి. ఈ సైన్ ఇన్ చేసిన తర్వాత ఇదిగో మీకు ఇలా వస్తుంది. ఇందులోకి వెళ్ళినట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ వ్యూ జాయింట్ ఫీ పేమెంట్స్ అని రావడం జరుగుతుంది. ఇదే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు 23rd వరకు మీ ఫీజుని మీరు పే చేయడానికి మీకు అవకాశం ఉంది. ఈ మంత్ 23 వరకు, ఈరోజు 19th అంటే 23 వరకు అంటే మీకు ఒక 4 days టైం ఉంది. ఈ 4 days టైంలో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం అంటే ఏమిటి? మీరు ఇందులో కనుక ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అలాట్మెంట్ ఆర్డర్ని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇందులో మీరు ఏ కాలేజీలో చేరారు, మీరు పే చేయాల్సిన ఫీజు ఎంత ఇక్కడ వస్తుంది, గవర్నమెంట్ ఎంత ఫీజు కడుతుంది అనేది ఇక్కడ వస్తుందండి. ఇక్కడ చూసినట్టయితే ఇలా మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్తే 23rd 7 రోజు వరకు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి. మీరు మీకున్నటువంటి ఈ టైంలో మీరు రిపోర్టింగ్ చేయడంతో పాటు 1/8/27/24 నుండి 2/8/24 వద్ద మీ కాలేజీలో మీకు సెకండ్ ఫేజ్కు సంబంధించి రిపోర్ట్ పర్సన్ ఇన్ ద అలాట్మెంట్ కాలేజ్ ఆఫ్ ద ఇది మీకు రావడం జరుగుతుంది. అది సెకండ్ ఫేజ్, దానికి సంబంధించి మీరు వదిలేయండి. ఇప్పుడు మాత్రము మీరు ఇక్కడ ఇవ్వబడినటువంటి పేమెంట్ ట్యూషన్ ఫీజు సంబంధించి ఇక్కడ క్లిక్ చేసి దీని ద్వారా మీరు ఫీజు పే చేయాలి. ఇక్కడ మీరు ఫీజు పే చేయకపోతే మీరు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది కదా, నేను సెకండ్ ఫేజ్కి వెళ్తాను, నాకు ఫస్ట్ ఫేజ్లో కోరుకున్న కాలేజీలో కోరుకున్న సీట్ రాలేదు, నేను ఇప్పుడు ఫీజు పే చేయను అంటే మీరు సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నారు. అంటే ఈ ఫస్ట్ ఫేజ్లో దాన్ని మీరు ఇక్కడ ఫీజు పే చేస్తే మాత్రమే మీకు సీటు ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో మీకు అలాట్మెంట్ చేయబడినటువంటి కాలేజీలో. ఒకవేళ కనుక మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ట్యూషన్ ఫీజు కనుక పే చేయకపోతే మీ సీటు ఆటోమేటిక్గా సెకండ్ కౌన్సిలింగ్ ప్రకటించగానే మీ సీటు క్లోజ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఫీజు పే చేశారు, ఆ ఫీజు పే చేసిన తర్వాత మీకు కొత్త కాలేజీలో సీటు వచ్చింది, అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మీరు ఏదైతే ఫీజు పే చేశారో ఆ ఫీజు అంతా కూడా ఆ కొత్త కాలేజీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళకి కానీ 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కానీ ఫీజు అంతా గవర్నమెంటే కట్టుకుంది. ఇక్కడ నారాయణమ్మ కాలేజీలో ఒక స్టూడెంట్కి సీట్ రావడం జరిగింది. వాళ్ళకు అక్కడ ₹1,00,000 గవర్నమెంట్ ఫీజు ఉంటే ఆ ఫీజు ట్యూషన్ ఫీజు మొత్తం కూడా గవర్నమెంట్ పే చేస్తుంది. అదేవిధంగా అక్కడ మాత్రము 10,100 మాత్రం పే చేయాలి. అయితే ఇంకా గవర్నమెంట్ కాలేజీలోకి వెళ్తే అది 5,600 6,000 మధ్య ఫీజు ఉండవచ్చును. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో నచ్చకపోతే ఈ కాలేజీలో ఫస్ట్ అయితే రిపోర్ట్ చేయండి, ఆన్లైన్లో ఫీజు పే చేయండి. తర్వాత మీరు కొత్త కాలేజీలో ఎంచుకుంటే మీరు కట్టిన ఫీజు ఆ కాలేజీకి అలాట్మెంట్ అవుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు ఫీజు పే చేయడానికి 23rd వరకు అవకాశం ఉంది. ఇక్కడ సబ్మిట్ బటన్ నొక్కాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్టర్ సబ్మిషన్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, జాయినింగ్ రిపోర్ట్, అడ్మిషన్ నెంబర్, ఇవన్నీ మ్యాండేటరీ. ఈ 23rd వరకు చేసిన తర్వాత ఈ రిపోర్ట్ పర్సన్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ తర్వాత 1st 8 2024 నుండి లేదా మన కాలేజెస్ స్టార్ట్ అవుతాయి కనుక అక్కడ వెళ్ళి మీరు చేరాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్కి సంబంధించి
ఇక్కడ మీరు క్యాండిడేట్స్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్, ఆన్లైన్ కలెక్షన్స్ ఆఫ్ ద అలాట్మెంట్ సీట్కి సంబంధించి ఐ అగ్రీడ్ ఆర్ సబ్మిషన్ బటన్ కనుక క్లిక్ చేసినట్టయితే క్యాన్సిలేషన్కి అవుతుంది. దాన్ని చూసుకొని మీరు జాగ్రత్త పడాలి. ఒకవేళ ఫ్రెండ్స్ మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కొత్త కాలేజీ వెతుక్కుంటారు కనుక ముందైతే ఇక్కడ ఫీజు పే చేయడానికి, అసలే నచ్చకపోతే ఎవరేం చేయలేరు, మీరు సబ్మిషన్ చేయకండి. ఇప్పటికైతే 72,000 సీట్లు ఫిల్ అవుతున్నాయి. ఇంకొక 10,000 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1,0661 సీట్లలో ఇప్పుడు 72,741 సీట్లు మాత్రమే కన్వీనర్ కోటా కింద ఫిల్ చేస్తున్నారు. ఇంకా మనము 11,000 సీట్లు ప్రైవేట్ కాలేజీలలో రద్దయినటువంటివి ఉన్నవి. అవి ఏంటంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు సంబంధించి వాటిని రద్దు చేసుకొని కంప్యూటర్కు వస్తున్నాయి సీట్స్. కానీ గవర్నమెంట్ వాటికి ఇంతవరకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అది ఏమైనా ఒకవేళ సెకండ్ ఫేజ్లో ఇచ్చే అవకాశం ఉంది కనుక ఈ కొత్తగా మీకు మంచి కాలేజీలో కానీ సీట్ రానట్టయితే వాటిలో మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటైతే జాగ్రత్తగా చూసుకోండి. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 96,000 మంది విద్యార్థులు ఇప్పుడు ఈ 72,741 సీట్లకి ఆప్షన్ ఇచ్చుకోవడం జరిగింది. అంటే దాదాపు 21,269 మందికి సీట్లు అలాట్మెంట్ కాలేదు. మిగతా సెకండ్ ఫేజ్లో వీళ్ళు చూసుకోవచ్చు. ఇంకొక ప్రత్యేకమైన పరిస్థితి చెప్తాను. 96,000 మంది విద్యార్థులు 62 లక్షల ఆప్షన్లు ఇచ్చుకున్నారు 173 కాలేజీలకు. దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో 245 కాలేజీలు ఉంటే 44,69,203 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చుకోవడం జరిగింది. అంటే మన దగ్గర ఎక్కువగా ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. అయినా కూడా ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారము మనము 2,03,269 మందికి సీట్స్ రాలేదు. వాళ్ళు నెక్స్ట్ ఫేజ్లో సీట్లను వెతుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మంచి కాలేజీలో సీట్ రాని వాళ్ళు కూడా కాలేజీలను వెతుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో 11,000 వస్తాయి. ఇదే విధంగా ఇప్పుడు ఎన్సిసి, స్పోర్ట్స్, ఫిజికల్ ఛాలెంజ్డ్ అండ్ క్యాప్స్ అండ్ ఈ ఆంగ్లో ఇండియన్కి సంబంధించినవి కూడా సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ తర్వాత అలాట్మెంట్ ఉంటుంది కనుక జాగ్రత్తగా మీ సీట్లకు సంబంధించి మీరు మళ్ళీ ఒకసారి చెప్తాను, క్యాండిడేట్ లాగిన్, అదేవిధంగా క్యాండిడేట్ లాగిన్కి సంబంధించి డీటెయిల్స్, తర్వాత ఇదిగో ఇలా వస్తుంది, దీంట్లో ఉన్న ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాగౌట్ చేసి అన్నీ ఓపెన్ చేసుకుంటారు, ఇలా ఆర్డర్ తీసుకుంటారు. వీటన్నిటిని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్కి మీరు తప్పకుండా మీరు లాగౌట్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇచ్చిన గైడెన్స్ని ఆధారంగా చేసుకొని కొద్దిమందికి మంచి కాలేజీలో సీట్ వచ్చి ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి కాలేజీలో సీట్ రాని వాళ్ళు మరొక అవకాశంగా సెకండ్ ఫేజ్లో మంచి కాలేజీలో రావాలని ఆకాంక్షిస్తూ మీ కురపాటి మోహన్. తప్పకుండా ఎప్పటిలాగే నా ఛానల్ని ఆదరిస్తారని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తూ మీ కురపాటి మోహన్. ఆల్ ద బెస్ట్.